సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రుణమాఫీ పైన అనేక సందేహాలున్నాయి. ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 2 దఫాలు రుణమాఫీ చేసింది. జూలై 18వ తేదీన ₹1,00,000 లోపు ఉన్న రైతులందరికీ బ్యాంకుల్లో అంటే వాళ్ళ రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. వాళ్ళు కొత్తగా బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు తీసుకున్నారు. రెండో విడత కూడా ₹1,50,000 వరకు లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీన ఏదైతే పొలిటికల్ సవాల్ ఉందో ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్ ప్రకారం రేపటికి 2 లక్షల రూపు రుణమాఫీ జరగబోతుంది. ప్రభుత్వం దానికి తగ్గ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేసింది. ఇకపోతే రుణమాఫీ జరుగుతున్న ఈ తరుణంలో రైతుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదు, మాకు ఇంకా బ్యాంకు లోన్ అట్లే ఉంది, మా బ్యాంకులో పైసలు వల్లేదు అనే టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ టెన్షన్స్ని అంటే రైతుల్లో ఉన్న ఈ సందేహాల్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక్కడ ఆసరగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసింది, రుణమాఫీ జరగని రైతులందరూ మాకు ఫోన్ చేయొచ్చని. ఇటు బీజేపీ కూడా మరో కాల్ సెంటర్ను ఓపెన్ చేసింది, రుణమాఫీ జరగని రైతులు మాకు కూడా ఫిర్యాదు చేయొచ్చని. ప్రభుత్వం నిన్న ఓ స్పష్టత ఇచ్చింది, రుణమాఫీ జరగని వాళ్ళకి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం, 30 రోజుల్లోపు సమస్యని పరిష్కరిస్తామని. ఇంతకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా రుణమాఫీ పైన ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీ విధానం ఏంటి, ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ జానయ్య సార్ నమస్కారం. నమస్కారం. మాకు మంచి అంటే మీతో నేను స్పష్టంగా ఏమనుకుంటున్నానంటే రైతులకున్న డౌట్లన్నీ క్లియర్ చేయాలి. ముఖ్యంగా ఈ రుణమాఫీ మీద సందేహాలు ఉన్నాయి అనేక మంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటనంటే రుణమాఫీ పైన నేను ఒక వీడియో చేస్తే దాదాపు ఒక 5-6 వేల కాల్స్ నాకే వచ్చాయి. సో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఒక లాంగ్ రన్ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను. దానికి కరెక్ట్ పర్సన్ మీరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని డ్రాప్ చేసింది మీరు, రుణమాఫీ పైన పరిశోధన చేసింది మీరు, రైతుల వ్యవహారాలన్నీ తెలిసిన వ్యక్తి మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏంటి రుణమాఫీలో, 6 గ్యారెంటీలో రుణమాఫీ పైన, ఇప్పుడు జరుగుతున్న రుణమాఫీ ఏంటి, రెండింటి మధ్య తేడా ఏమైనా ఉందా, గ్యాప్ ఏముందా, ఇచ్చిన మాటనే అమలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 399 హామీలు ఇవ్వడం జరిగింది మొత్తం, ఇంక్లూడింగ్ డిక్లరేషన్స్ 5 డిక్లరేషన్లతో సహా 5 డిక్లరేషన్లు ఒక 56 హామీలు ప్లస్ మిగతాయి దాదాపుగా 343 మిగతాయి, అంటే దాదాపు 399 హామీలు. అందులో రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు 30 హామీలు ఉన్నాయి. అంటే నేను నీటిపారుదల పక్కకు పెడితే సో వ్యవసాయ సంబంధించిన రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం రైతాంగానికి ఇచ్చిన హామీలు దాదాపు 30. అందులో ప్రధానమైనవి ఒక 2-3 ఉన్నాయి. అతి ప్రధానమైనది రుణమాఫీ. పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రైతాంగానికి ఇచ్చిన హామీ, అదే మేనిఫెస్టోలో పెట్టిన మేము హామీ ఏంటంటే ఏకకాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల వరకు 2 లక్షల ఒక స్లాబ్ లిమిట్, ఏ రైతు అయితే 2 లక్షల వరకు రుణం తీసుకుంటారో అందరికీ మేము మాఫీ చేస్తాము. పంట రుణమాఫీ అది కూడా మీకు వాళ్ళు స్పష్టంగా చెప్పాము, అది కూడా 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే, అందులో ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇవన్నీ ఉండవు. ఓకే, అంటే అవన్నీ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే క్యాపిటల్ అసెట్స్, అంటే ఒక ట్రాక్టర్ కొనుక్కునేవి, బావులు తోముకునేవి, వాటి కోసం కాదు, పొలాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం తీసుకునే కాదు. ఇవి పంట రుణాలు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ మేము చేస్తామని స్పష్టంగా చెప్పారు. సరే మిగతా హామీలు అవి తర్వాత సంగతి. ఓకే, దానికి అనుకూలంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 9 నాడు దానికి కట్టుబడి ఉన్నామని మరొక స్టేట్ చేశారు. ఓకే, ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా అధికారులను పిలిచి దాని మీద విధానాలకు డేటా తీసుకోండి, దాని మీద కసరత్తు చేయండి, గైడ్లైన్స్ చేయమని చెప్పారు. ఇది సరే రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు రాగానే చెయ్యి, ఇది అదేదో రెడీమేడ్ బిర్యానీ లాగా తెచ్చుకొని తినేది కాదు. ఇది ఇంత పెద్ద రాష్ట్రము, దానికి ఒక గైడ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిట్ ఎంత ఉంటుంది ప్రాసెస్. ఒక విధానపరమైన నిర్ణయం మాత్రం వెంటనే జరిగిపోయింది. దానికి అనుకూలంగా యంత్రాంగం అంతా పనిచేసింది. బ్యాంకర్స్తో మీటింగ్లు, ఇవన్నీ సంప్రదింపులు, డేటా కలెక్ట్ చేయటము బ్యాంకర్స్ నుంచి,
గైడ్ లైన్స్ తయారు చేయటము, అందరికి స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేయటము, జిల్లాలు తిరిగి మంత్రి మండలి ఉపసంఘం కూడా కొన్ని జిల్లాలలో తిరిగి, సో అందరు మేధావుల అభిప్రాయాలు అందరినీ తీసుకున్నారు. సో గైడ్ లైన్స్ చేశారు. చివరికి మనకు జూలై 15 నాడు ఒక డీటెయిల్డ్ జీవో కూడా బయటకు వచ్చింది. ఇక రెండవ అంశం ఏమిటంటే, సహజంగా ప్రజాస్వామ్యంలో ఇది సహజమే. కొంతమంది అంటే మనకు ప్రభుత్వం మారింది కానీ ఒక కీలకమైన పదవుల్లో ఉన్న కొంతమంది అధికారులు ఎవరైతే గత ప్రభుత్వానికి చాలా దగ్గరగా పనిచేసిన చాలా దగ్గరగా చాలా డీప్లీ కనెక్టెడ్ కొంతమంది అధికారులు అప్పటికూనే ఇంకా ఉన్నారు ముఖ్యమంత్రి గారి చుట్టూ. వాళ్ళు ఈ బ్యాంకర్స్తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇచ్చిన పిక్చర్ ఏంటంటే, ఇండైరెక్ట్గా, పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకుండా, లేదు ఇది చేయలేరు, 48,000 కోట్లు అవుతుంది ఒకసారి చెప్పారు, 43,000 కోట్లు అవుతుంది ఇంకోసారి చెప్పారు, 36-37,000 కోట్లు ఇంకోసారి చెప్పారు. ప్రభుత్వాన్ని బెదిరించడానికి, రైతుల్లో నిరాశ నింపడానికి. అంటే నేను అనుకోవటం ఏంటంటే, సరే ఐ మే బి రాంగ్, నేను పొలిటీషియన్స్ కాదు, కానీ నాకు ఉన్న అవగాహన ఏంటంటే, ఈ డీప్లీ కనెక్టెడ్ ఏదైతే ఒక చిన్న కొద్ది మంది, అంటే మొత్తం అందరి అధికారులు కాదు, కొద్ది మంది ఒకరి దురున్నారని చర్చ జరిగింది. వాళ్ళు ఎట్టుబడి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా సహకరించినట్టు కనపడలేదు. ఏదో భయపెట్టి ఇది కాదు, ఒక 7 లక్షల కోట్లు అప్పు ఉన్నది, అప్పులకు వడ్డీలే మన సంవత్సరానికి 60,000 కోట్లు పైకి కట్టాలి, మన ఆర్థిక వ్యవస్థ అసలు ఈ రుణమాఫీ చేయటం అనేది అసాధ్యము అని ఒక భయాందోళన కలిగించడానికి చేసిన ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది. సో దాని ద్వారా కొంత పునరాలోచించి రేవంత్ రెడ్డి గారు వెనకపోతారో, లేదంటే ఇంకేమైనా తగ్గుతారేమో అని ఒకసారి పెద్దగా అనిపించింది అని 48,000 కోట్లు అది అన్నప్పుడు కొంత ఒక ఏంటంటే, మనం అయినా సరే ఒక స్పెషల్ ఒక పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేసి, కార్పొరేషన్ చేసి, అవసరం వస్తే మనకున్న భూములు తాకట్టు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మనం విడిపించుకుందాము భూములని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, ఎంత సమస్య అయినా, ఎంత క్లిష్టమైనా, ఎంత పెద్దదైనా చేసి తీరాల్సిందే అని ఎంత గట్టిగా హామీ ఇచ్చారో ఎలక్షన్ల ముందు, అంతకు మించిన గట్టి పట్టుదలతోని స్పష్టంగా చెప్పారు. అప్పుడు కానీ కొద్దిగా ఈ ఎవరైతే కొంత మిస్లీడ్ చేసి భయపెట్టాలనుకున్న కొంతమంది అధికారులు ఏదైతే మీకు చెప్పానో, అప్పుడు వాళ్ళు తగ్గి అప్పుడు కసరత్తు చేయడం. అంటే అధికారులు మొదట 48,000 కోట్లు అన్నారు, తర్వాత 43,000 కోట్లు అన్నారు. ఇప్పుడు చూస్తే తొలి విడత మనకు జరిగింది 6,000 కోట్ల పైన కనిపిస్తుంది. 11,34,000 మంది రైతులకు ఇచ్చారు, ₹1,00,000 లోపు. రెండో విడతలో దాదాపు 6 కోట్ల, అంటే 6,400 పైన, అంటే 6,401 కోట్లు ఏదో రెండో విడతలో చేశారు. మొత్తం 12,000 కోట్లు, 17 లక్షల మంది రైతులకి 12,000 కోట్ల రుణమాఫీ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుంది? 48,000 కోట్లు దీనికి ఎందుకు కనిపిస్తుంది? అయితే ఆ నేపథ్యంలోనే 48,000 కోట్లు అన్నప్పుడు, నేను 35 సంవత్సరాలు వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆర్థికవేత్తగా రైతులతో మనం చేస్తున్న పరిశోధనలన్నీ మేము ఫార్మర్స్తోనే, అగ్రికల్చర్ పాలసీస్ కాబట్టి, అందులో అగ్రికల్చర్ క్రెడిట్ సిస్టమ్ మీద నాకు ఒక క్లారిటీ ఉన్నది. తెలంగాణ రైతాంగంకి ఎంత భూమి ఉన్నది, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి, యావరేజ్ ఎంత, ఏ లోను ఇస్తారు, ఏ లోను అసలు యాక్చువల్గా మనం హామీ ఏది ఇచ్చాము, పంట రుణాలు మాత్రమే మనం మాఫీ చేస్తున్నాం, సో మొత్తం రుణాలు కాదు. సో ఇవన్నీ నేను బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఈ 48,000 కోట్లను ఫస్ట్ ఈ బ్యాంకర్స్ అధికారులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారో, వెంటనే మాకున్న ఛానల్స్ ద్వారా ఇది తప్పు, ప్రభుత్వాన్ని ఒక రకమైన ఒక పరోక్షంగా భయం పెట్టే ఒక కార్యక్రమం కావచ్చు, లేదు అంటే వీళ్ళు ఒక మనస్ఫూర్తిగా దీని మీద ఎక్సైజ్ చేయకుండా ఏదో ఒక ఫిగర్ ఇచ్చేద్దాం అనే అట్లా ఇచ్చిండొచ్చు. ఇది తప్పు అని చెప్పి నాకున్న కనెక్షన్స్తో నేను పెద్ద వాళ్ళతో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఇది కేవలం 15,000 నుంచి 20,000 కోట్ల కంటే మించదు. నేను ఎన్నోసార్లు వ్యవసాయ శాఖ మంత్రులు గారితో ఇదే విషయం గురించి మేము చాలా గంటలు చర్చించాం. ఇప్పుడు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ వస్తుంది 18,000 కోట్లని, ఇది రికార్డు కూడా, అంటే టీవీ మన కొన్ని ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, 18,000 కోట్లకు మించదు, ఒక 500-1000 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. ఎందుకనేది కూడా నేను చెప్పిన లెక్కలు, అంటే నాకున్న అనుభవంతో, నాకేమో అఫీషియల్ డేటా కాదు, మనం అధికార యంత్రాంగంలో భాగస్వామి కూడా కాదు, బట్ మనకున్న అనుభవం 35 ఏళ్ళు మనం ఆ రంగంలో పనిచేస్తున్నప్పుడు మనకు క్లారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి అంతకంటే ఎక్కువ ఉండదు అని మేము పదే చెప్పుకుంటూ వచ్చాం. చివరికి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ కంటే ఒక అడుగు ముందుకేసి స్పష్టంగా మేము చెప్పింది 2 లక్షల వరకే.
ఉమ్. మనం 2 లక్షలే కాదు, 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న అంటే వాళ్ళు 2 లక్షల వరకు అంటే అప్పుడు చెప్పింది ఏంది మేనిఫెస్టోలో 2 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తాము, అవును 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న తీసుకున్న వాళ్ళని పట్టించుకోం మేము వదిలేస్తాం. అంటే చెప్పటమే అది. ఇప్పుడు 2 లక్షల పంట రుణం తీసుకున్న వాళ్ళకు ఆ 2 లక్షల వరకు మేము మాఫీ చేస్తాం. ఓకే, అంతకు ఎక్కువ తీసుకున్న వాళ్ళకు, అంతకంటే ఎక్కువ రుణం వాళ్ళకు అనర్హులు వాస్తవానికి. మేము సో చెప్పిన కాంగ్రెస్ ఎలిజిబిలిటీ పార్టీ- రాదని చెప్పారు ఆ రోజు మేనిఫెస్టోలో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో స్పష్టంగా 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు మేము మొత్తం పూర్తిగా మాఫీ చేస్తాము, వడ్డీ అండ్ అసలు కలిపి అదే 2 లక్షలు అని చెప్పాము. ఓకే, ముఖ్యమంత్రి గారు స్వయంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, వ్యవసాయం అంటే ప్రత్యక్షంగా చూసి గ్రామస్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఉమ్. ఒక అడుగు ముందుకేసి మేము కూడా చెప్పాం, సార్ ఇది మనకు 18,000 కోట్లు అవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రులకు మేము చాలాసార్లు చెప్పాను, నేను గంటలు డిస్కస్ చేసాం సార్తో, వ్యవసాయ అగ్రికల్చర్ మినిస్టర్ గారితో, ఓకే. తుమ్మల తుమ్మల నాగేశ్వర. నాగేశ్వర గారితో. ఇది 18,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఉమ్. సో కొంత కీలకమైన అధికారులకు కూడా మేము సమాచారం ఇచ్చాం, ఎంతకంటే ఎక్కువ కాదు. ఇది కొంత సీఎం గారిని కొంత ఏదో వీళ్ళు రాంగ్ ఫీడింగ్ చేస్తున్నట్టున్నది అని నేను మొత్తం లెక్కలతో సహా ఇచ్చాము. సీఎం గారు కూడా అర్థమైంది. ఓకే. సో అట్లయితే మనం 2 లక్షలకి ఎక్కువ తీసుకున్న రైతులకు కూడా, 4 లక్షలు 3 లక్షలు తీసుకున్న 2 రైతులకు లక్షల కూడా కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న పంట రుణాలు ప్లస్ వడ్డీలు కలిపి 2 లక్షల కంటే ఎక్కువ వాళ్ళకు కూడా 2 లక్షల వరకు చేద్దాం, బ్యాలెన్స్ వాళ్ళు పే కట్టుకుంటారు చేసుకుంటారు. అని ఒక అడుగు ముందుకేసి, అంటే ఓకే. పార్టీ చెప్పిన హామీ కంటే ఒక అడుగు ముందుకేసి ఉదారంగా ఉమ్. ఈ రోజు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానివల్ల ఈ 31,000 కోట్లు అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు 18,000 కోట్లకు అయిపోతుంది సరిపోతుందా, లేకపోతే 31,000 కోట్ల దాకా పోతుందా? ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం అయితే 18,000 కోట్లతో సమాప్తం. కానీ ముఖ్యమంత్రి గారు 2 లక్షల వరకే తీసుకున్న వాళ్ళకైతే ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఇంకో అడిగేసారు ఆల్రెడీ ఒక కాబట్టి. అడుగు ముందుకేసి ఆల్రెడీ రైతాంగానికి సో హామీ పొలం ఇచ్చారు. ఎంతున్నా పర్వాలేదు, రుణం ఎంత తీసుకున్నా పర్వాలేదు, మీకు ఏదేమైనా సరే బ్యాంకులో లోను ఉంటే దాంట్లో 2 లక్షలు మాఫీ అవుతుంది. బ్యాంకులో పంట రుణం, పంట రుణం అది కూడా. క్రాప్ లోను మీరు 3 లక్షలు తీసుకోండి, మీ ఫ్యామిలీకి 4 లక్షలు తీసుకోండి, 350 తీసుకోండి, 250 తీసుకోండి, ఓకే, 2 లక్షల వరకు మేము ఇస్తాం. బ్యాలెన్స్ మీరు కట్టుకోవాలి. మిగతాది కట్టుకోవాలి. అది కట్టుకున్నాక ఇది అవుతుంది. మీకు అది కూడా కండిషన్, మీకు మీరు వెరీ క్లియర్, రైతాంగం వినాలి ఇది. ఓకే, ఇప్పుడు నాకు 2,50,000 ఉంది అనుకుందాం, ఓకే, నేను 50,000 కట్టుకుంటేనే అప్పుడు 2 లక్షలు ఆడ కనిపిస్తుంది, అది రుణమాఫీ అవుతుంది. ఓకే. అంతేగాని ఫస్ట్ 2 లక్షలు గవర్నమెంట్ మీరు మాఫీ చేయండి, నేను 50,000 తర్వాత కట్టుకుంటా అంటే కుదరదు. సరే, 2 లక్షల గురించి మనకు ప్రత్యేకంగా చర్చిద్దాం. ఎందుకు రుణమాఫీని 3 స్లాబులు చేశారు? 1,00,000 వరకు ఒక స్లాబ్ చేశారు, 1,50,000 వరకు ఒక స్లాబ్ చేశారు, 2 లక్షల వరకు ఒక స్లాబ్ చేశారు. ఇది సుదీర్ఘమైన టైం తీసుకుని, అది వ్యవస్థల్లో లేకపోతే పనితీరుని మీరు స్పష్టంగా చేయడం కోసమా, లేకపోతే దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? లేదు, దీని వెనకాల ఇది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దీనికి దాదాపుగా మనకు 69 లక్షల పాస్బుక్లు ఉన్నాయి. ఓకే, రైతాంగం కాదు, పాస్బుక్లు ఉంటాయి. యావరేజ్గా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాలు కేవలం 30 నుంచి 32 లక్షలు మాత్రమే. చాలామందికి ఇది ఒక కన్ఫ్యూజన్. 70 లక్షలు ముఖ్యంగా ఏంటంటే ప్రజలలో కానీ రైతాంగంలో ముఖ్యంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆందోళన చేస్తున్నది ప్రతిపక్షాలు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రైతులలో అసలు ఎలాంటి ఆందోళన లేదు. ఆందోళన పడుతుంది ఎవరంటే ఈ కార్యక్రమం కాదు అనుకున్నది, నచ్చని వాళ్ళకి కాదు అనుకున్నది, రుణమాఫీ కాదు అనుకున్నది విజయవంతంగా అవుతుంది కాబట్టి ఆందోళన పడి కొంతమంది స్వార్థపరులు అయిన రాజకీయ నాయకులు ఒక ఆందోళన క్రియేట్ చేస్తూ రైతాంగంలో తప్ప రైతాంగంలో ఎలాంటి ఆందోళన పెద్దగా లేదు. కొద్ది మందికి మాత్రం మీరు అన్నట్టు కొద్ది మందికి అర్హత ఉండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్తోని వాళ్ళకు రాలేదన్న మాత్రం వాస్తవం. అది దానికోసం ఆల్రెడీ వెరీ క్లియర్గా 30 రోజుల్లో ఈ సమస్యను మనం పరిష్కరిస్తామని ఒక స్పెషల్ సెల్ కూడా క్రియేట్ చేశారు వ్యవసాయ శాఖ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.